మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మరి ఈ రోజైతే అందరికి మన ఇంట్లో ఉపయోగించే వస్తువులు కానివ్వండి, లేదంటే బయట వాడే వస్తువులు కానివ్వండి, చాలా మందికి తెలుస్తూ ఉంటాయి. అలాగే మనం తీసుకునే చిన్న పరికరం అతి ముఖ్యమైన పరికరం. బొగ్గు మనం ఇంట్లో వాడకపోయినప్పటికీ మనకి గ్యాస్ తయారీలో కానివ్వండి, రెస్టారెంట్లలో, హోటల్స్ లో వాటిల్లో ఏంటంటే మనకి బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు బొగ్గు ఎలా తయారు చేస్తారు అన్న డౌట్ అయితే ఈ కాలం పిల్లలకి ఉంటుందన్నమాట. సో అదే పని మీద ఈ రోజైతే నేను బొగ్గు తయారు చేసే గనుల దగ్గరికి అయితే వచ్చేసాను. మరి ఈ బొగ్గును ఎలా తయారు చేస్తారు, అసలు ఈ గనులు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి, ఇదంతా అనేది ఈ రోజు మీకు నేను చెప్తాను. ఈ బొగ్గులు తయారీ ఎలా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. మరి బొగ్గు గని అయితే ఇదే. దీన్ని అయితే వాళ్ళు హ్యాండ్ తోనే తయారు చేస్తూ ఉంటారు. అయితే ప్రతిసారి బొగ్గులు మళ్ళీ కాల్చిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ ఇలా పేర్చి ఇలా ఒక గుహలాగా రెడీ చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుహలో ఏం జరుగుతుందో చూపిస్తాను. గుహ అంటే ఐ మీన్ ఒక గని. ఈ గనిలో బొగ్గులు కాలుస్తూ ఉంటారు. ఇదేనమాట ఈ గని. వీళ్ళంతా ఇది మట్టితో ఈ గనిలాగా తయారు చేస్తారు. లోపలికి రండి, నేను చూపిస్తా. ఈ మట్టితో అండ్ ఇటుకలతో తయారు చేసిన గనిలోకి వచ్చేసాను. ఈ గనిలో బొగ్గుల్ని తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ గనిలో ఈ చెట్టు మొద్దులు ఐ మీన్ దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొద్దులు, చెట్టు కాండాలు ఇవన్నీ సేకరించేసేసి ఈ గనిలో పెట్టేస్తారనమాట. ఈ గని నిండా మొత్తం ఎక్కడ కూడా ఊపిరాడకుండా, కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఈ మొద్దులు ఏవైతే ఉన్నాయో ఈ మొద్దుల్ని పెట్టేస్తారనమాట. ఈ మొద్దుల్ని పెట్టేసేసిన తర్వాత ఫుల్ ఇలా కవర్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ ఇటుకలు పేర్చి మట్టితో ఇలా ఏదైతే ఉందో ఇలా కవర్ చేసేసిన తర్వాత నిప్పు పెట్టేస్తారనమాట. ఈ నిప్పు పెట్టిన తర్వాత 4 days బొగ్గు తయారవడానికి పట్టే టైం 4 days. ఈ 4 days తర్వాత అదే చల్లారబెట్టుకుంటది. ఆ తర్వాత వీళ్ళు ఓపెన్ చేసేసి మళ్ళీ మనకి బొగ్గు తీసి విక్రయిస్తూ ఉంటారు. చాలా మందికి తెలీదు, మనం చిన్న చిన్న యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఏమైనా కూడా కొన్ని పరికరాలు, కొన్ని వస్తువులు అవి ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఆతృత అయితే ఉంటుంది. మామూలుగా మనం కట్టెల పొయ్యి మీద పెట్టినప్పుడు కట్టెలు పెడుతుంటాము, చిన్న బొగ్గులే వస్తుంటాయి. అవి అయితే పర్టికులర్ బొగ్గులు అయితే కాదు. పెద్ద పెద్ద హోటల్స్ కి, రెస్టారెంట్స్ కి బొగ్గుల పొయ్యితో చాలా అంటే చాలా పనులు ఉంటాయి. సో అందుకని చెప్పాను, అసలు ఈ బొగ్గులు ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మరి నేనైతే ఈ రోజు ఆ బొగ్గుల గురించి, అసలు వాళ్ళు పడే కష్టాల గురించి, ఇక్కడ ఉన్న ఆ వెదర్ ని ఎలా తట్టుకోవాలి, ఐ మీన్ నేను వచ్చి ఇక్కడికి చాలాసేపు అయింది. ఇక్కడ ఈ బొగ్గులు కాలుతున్న స్మెల్ కానివ్వండి, పొగ కానివ్వండి, చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మరి వాళ్ళైతే లేచిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటారు. అది బొగ్గు ఆరిపోతుందా లేదా, వెలుగుతుందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. వన్స్ ఈ గని ఏదైతే ఉందో ఈ గని నిండా బొగ్గులు పెట్టేసిన తర్వాత, ఐ మీన్ బొగ్గులు అయిపోయిన తర్వాత ఈ గనిని మళ్ళీ కూల్ చేస్తారంట. కూల్ చేసేసి మళ్ళీ బొగ్గులు తయారు చేయడానికి మళ్ళీ గనిని తయారు చేస్తారు. మళ్ళీ గనిని తయారు చేసేసి మళ్ళీ బొగ్గుల ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా చాలా పెద్ద ప్రాసెస్ చేస్తే గానీ మన ముందుకు బొగ్గులు రావట్లేదు. ఈ గనిలో అయితే ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఆ నిప్పు రవ్వ ఏదైతే ఉందో అక్కడ రాజేస్తారనమాట. అలాగా గని చుట్టూ ఒక 3-4 హోల్స్ పెట్టేస్తారు. 3-4 హోల్స్ పెట్టేసేసి కట్టలేసేసి నిప్పు రాజేసేసి తర్వాత ఆ గనిని కూడా క్లోజ్ చేసేస్తారనమాట. ఇది తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారా? ఎంతసేపటి తర్వాత క్లోజ్ చేస్తారు? కొద్దిగా 2 నిమిషాలు పడుతుంది ఎక్కువగా. ఇంకా 2 నిమిషాల తర్వాత ఇది ఎట్లా అంటే ఇది ఇట్లా పెట్టేసి మట్టేసేసి క్లోజ్ చేసేస్తారు. మామూలుగా మనకి ఐడియా ఉంది కదా మీకు, పల్లెటూర్లలో పేడ అలుకుతారు కదా, పొయ్యిలు చేస్తారు, కట్టెల పొయ్యిలు అలా చేసేటప్పుడు పేడ అలుకుతారు. అలా చేస్తారనమాట ఈ గనిని. రండి మీకు చూపిస్తాను. ఈ గని చుట్టూ కూడా ఒక హోల్స్ పెట్టున్నారనమాట. ఈ హోల్స్ ద్వారా ఏంటంటే ఆ గని లోపలికి గ్యాస్ పంపింగ్ అండ్ ఆ పొగ రావాలన్నా, పొగకి గాలాడాలన్నా, గాలాడకపోయినా కూడా నిప్పు రాజవ్వదు. సో దానికోసం ఇలా హోల్స్ పెట్టేసేస్తారు. మొత్తం అంటుకునింది, మొత్తం బాగా ప్రిపేర్ అయిపోతుంది అని అనుకున్న తర్వాత వీళ్ళు ఇటుక పెట్టేసేసి క్లోజ్ చేస్తారనమాట. మీరు గని మొత్తం ఇలాగే ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. యాక్చువల్ బొగ్గు అనగానే మనకు అసలు తెలియదు ఎలా తయారు చేస్తారు ఏంటి అని. దీని వెనక ఇంత కష్టం ఉందా అని చెప్పని అయితే అనిపిస్తుంది. సో ఇందాక నేను ఏ వాకిళ్ళు మీరు చూసారు కదా, నేను ఆ గని లోపలికి వెళ్ళాను. గని లోపలికి వెళ్ళిన ఎంట్రన్స్ అయితే ఇదేనమాట. వాళ్ళు నిప్పు రాజేసేసి అలా హోల్స్ ద్వారా మెయిన్ ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారాన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేసేసారు.
ఇది ఇంకా మళ్ళీ 4 days ఇంక ఇలాగే వెలుగుతూ మొత్తం అంతా బొగ్గు తయారైపోతూ లోపల కాలిపోతూ ఉంటుంది. 4 days తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ దీన్ని పగలగొట్టేసేసి బొగ్గు బయటికి తీస్తారు. సో మరి ఇక్కడ ఈ బొగ్గుల తయారీ విధానంలో వర్క్ చేస్తున్న అన్న అయితే ఉన్నారు. మరి ఆ అన్న దీని గురించి పూర్తి వివరాలు మనకు అందిస్తారు. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరు? నా పేరు నాంచారయ్య గారు. ఇది ఓనా మీదేనా? మా ఓనర్ ఉన్నాడు. ఓనర్ ఉన్నాడు, మీరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి బొగ్గుల ఫ్యాక్టరీ అనే చెప్పుకోవాలి లెక్క ప్రకారం అయితే. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? సుమారు 2.5 సంవత్సరం నుంచి. 2.5 సంవత్సరం నుంచి ఇదే ప్లేస్ లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇది బొగ్గుల అది తయారు చేయడానికి మీరు ఇందాక విన్నాము, కట్టెల మోపులు అన్న పెట్టుకోవడానికి గానీ చేయడానికి గానీ చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా. మీకు తెలిసినంత వరకు ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా? అసలు ఎలా సేకరిస్తారు ఈ మొద్దుల్ని? ఇదంతా మొద్దులు అయితే ఆయన తోలుతాడు, జేసీబీలతో టార్తో తోలుచుకుంటాడు. మేమైతే అది లోపలికి పేర్చుకొని కాల్చి ఆయనకి బొగ్గు తయారు చేసి బయటకు పెట్టాలి బస్తాలని. మాకు బస్తాకు 65 రూపాయలు ఇస్తాడు. ఆయన కొంచెం కష్టం ఉంటుంది అనమాట, కష్టంగానే ఉంటుంది. ఒక్కోసారి బాగా లేకుండా వస్తే, ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. కష్టమైన పని మాట ఇది. ఆ పొగ వలన నిప్పు రాజేసే ఇదిలో ఇప్పుడు మేము ఉంటేనే మాకు ఇక్కడ బాగా ఘాటుగా స్మెల్ వచ్చేస్తుంది అసలు దారుణంగా కూడా. ఇంకా అలా మీరు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? అది పొద్దున్న వచ్చి 12 గంటల దాకా ఉంటాం. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని మధ్య 3-4 గంటల నుంచి మళ్ళీ చేసుకుంటాం. ఓకే, ఒక్క గనిలో నుంచి బొగ్గు తయారైన తర్వాత ఎన్ని బస్తాలు వస్తాయి? బస్తాల ఒక 50 బాగా బేర్చుకుంటే 50 వస్తాయి. లేదు సరిగ్గా హుషారు లేక కొంచెం బేర్చుకుంటే 40 అవుతాయి. 40 అలా అవుతాయి. 1 డేకి ఇప్పుడు 4 రోజుల తర్వాత మీకు మరి బొగ్గు తయారవుతుంది కదా, అంటే మీకు ఇప్పుడు 4 రోజుల తర్వాత తయారైన బొగ్గుకే మీకు డబ్బులు వస్తాయి. మరి 4 రోజులు చేసిన చాకిరి అంతా దాంట్లోనే మాకు అంతా 65 రూపాయల్లోనేనా? చూసారా మరి, మామూలుగా బయట మనకి 15,000, 20,000, 25,000, 30,000 ఇస్తుంటేనే జీతాలు అద్ది ఇద్దనని చెప్పని గోల్ చేస్తా ఉంటారు. ఒక బస్తాకి 4 రోజులు కష్టపడితే ఒక బస్తాకి 65 రూపాయలు వస్తాయి. అది కూడా మళ్ళీ ఈజీ పని కాదు. ఈ గనిని తయారు చేసుకోవాలి, ఇటుకలన్నీ పేర్చుకోవాలి. ఇటుకలు పేర్చుకున్న తర్వాత దాన్ని ఒక గూడు లాగా అలకాలి. అలికిన తర్వాత మళ్ళీ దాన్ని హోల్స్ చేసుకోవాలి కరెక్ట్ గా. ఆ తర్వాత మళ్ళీ మొద్దులన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ దానిలో పెట్టాలి. తర్వాత అది క్లోజ్ చేయాలి. మళ్ళీ 4 రోజులు ఇక్కడే ఉండి కాపాడుకోవాలి. నిప్పు వెలుగుతుందా లేదా అని చెప్పని చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంత చేసిన తర్వాత ఆ బొగ్గు తయారవుతుంది. ఆ బొగ్గు తయారైన తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి బస్తాలకెత్తి చేస్తే ఒక్క బస్తాకి 65 రూపాయలు వస్తాయి. అంటే 4 రోజులు కష్టపడితే ఒక బస్తాకి 65 రూపాయలు వస్తాయి. మరి ఈ 4 రోజుల్లో మధ్యలో వర్షాలు పడవచ్చు, చలి కావచ్చు, మళ్ళీ మొద్దులుగా ఆగిపోవచ్చు. అంతేనా అన్న? మరి ఇంత కష్టం ఉంది. మనిషి బాగాలేక ఆరోగ్యం సరిలేక ఇంటికాడ ఉండొచ్చు. మరి చూడండి, మరి పొగ తట్టుకోలేక లేకపోతే బాగలేక నీరసంగా ఉండి ఇక్కడ ఈ పొగ పీల్చుకొని అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయంట. మరి ఈ సమస్యలు వచ్చినా కూడా వీళ్ళు 2.5 సంవత్సరం నుంచి భార్యాభర్తలు ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నారు. మరి చూడండి, చెయ్యాలన్న తపన ఉండాలే గాని ఏ పనైనా చేయొచ్చండి. ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా చిన్న పని పెద్ద పని అని చెప్పి చూసుకోకుండా ఏ పనైనా చేయొచ్చు. అన్న, ఇప్పుడు మరి దీన్నంతా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ బొగ్గులనంతా? ఇది లారీలకి హైదరాబాద్, ఢిల్లీ, మద్రాసు, బొంబాయి, చాలా దేశాలు. ఓకే, ఇప్పుడు మీ కుటుంబం అంతా ఇక్కడే ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 అండి, ఇంటికాడే ఉంటారు. ఇంటి దగ్గర ఉంటారు. మీ భార్యాభర్తలు మాత్రం ఇదంతా చేస్తుంటారు. ఇదంతా మీరు ఇద్దరే చేస్తారా? మొత్తం 6 జతలు ఉన్నాయి. 6 ఫ్యామిలీలు ఉన్నాయి. 6 ఫ్యామిలీలు కలిసి చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు బస్తాకి 65 రూపాయలు అంటే 4 రోజులకు ఒకసారి వస్తాయి. 6 నాళ్ళు 24 వేసుకున్నా కూడా 2,400 అట్లా వస్తాయి. అంతేనా? 10 రోజులు మొత్తం క్లీన్ అవుతుంది. 10 రోజులు ఖాళీ చల్లారితలకు 10 రోజులు పడుతుంది. 10 రోజులు ఇంకా ఈ 4 ఉంటే ఒక ఫ్యామిలీకి 4 ఇస్తాడు. ఒక ఫ్యామిలీకి ఏ చల్లారితే అది తీసుకుంటా చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నెల మొత్తం మీద మీకు ఎంత డబ్బులు వస్తాయి? ఎగ్జాంపుల్ గా మేము ఎన్ని బస్తాలు తీసుకుంటాం? మినిమం ఒక 20,000, 15,000. 20,000, 15,000 వస్తాయి. కానీ పేరుకి 20,000, 15,000 అమౌంట్ కనిపిస్తుంది కానీ చాకిరి ఎక్కువ, అనారోగ్య సమస్యలు ఎక్కువ, ప్లస్ చాకిరి ఎక్కువ అన్నమాట. చిన్న చాకిరి కాదు, బాగా బండ చాకిరి. అంతంత మాత్రం వాళ్ళు అయితే చేయలేరేమో కదన్నా? ఈ గూళ్ళ నొప్పులు వస్తాయి, రెక్కల నొప్పులు వస్తాయి, చాలా నొప్పులు వస్తాయి. ఇదంతా ఇలా మీరే కడతారా లేకపోతే ఇంకెవరన్నా వచ్చి కడతారా? మేస్త్రి వస్తాడు. మేస్త్రి వచ్చేసేసి ఇటుకలు బెచ్చేసేసి గని కట్టేస్తారు. మీరు ఆ ముద్దుల్ని తీసుకెళ్లి లోపల పెట్టడం చేయడం చేస్తా ఉంటారు. ముద్దులు పెడితే సేటు మేస్త్రి వచ్చి కడతాడు.
ఓ మీరు అన్ని పేర్చిన తర్వాత సేట్ వస్తాడు, సేట్ వచ్చేసేసి కడుతూ ఉంటాడు. ఓకే, ఇక్కడ ఈ పొగ పీల్చుకోవడం వల్ల మీకు వచ్చే అనారోగ్య సమస్యలు ఎలాంటివి? అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డాం, తర్వాత అలవాటు అయిపోయింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీ హెల్త్ పరంగా? ఒక్కోసారి కడుపులో మంట వస్తుంది, ముక్కులు ప్రాడకుండా ఉంటాయి, ఒకసారి కడుపులో మంట వస్తుంది, దగ్గు కూడా వస్తుంది. అయినా మందులు తెచ్చుకొని వాడుకుంటూ. మరి ఎందుకని దీన్నే నమ్ముకొని 2.5 సంవత్సరం నుంచి ఇక్కడే ఎందుకు వర్క్ చేస్తున్నారు? ఇంటికాడ సమస్యల వల్ల అట్లా. ఈ పని చాతవును కాబట్టి ఈ పని మీదే నిలదొక్కొస్తూ వస్తున్నారు, ఆధారపడుతున్నారు. మీ పిల్లలు చదువుకుంటున్నారు? చదువుకుంటున్నారు. ఎక్కడ? గుంటూరు. గుంటూరు గవర్నమెంట్ స్కూలా? ఇంటికాడ గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. ఓకే, మీరు వలస వచ్చారా? ఇక్కడే ఉంటారా? వెళ్తా ఉంటాం, నెలకు 2 సార్లు వేస్తుంటాం. పిల్లల దగ్గర ఎవరు ఉంటారు? మా అమ్మ, మా నాన్న. ఓకే, పెద్దవాళ్ళని పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేసి మీ భార్య భర్తలు ఇద్దరు కాయ కష్టం చేసుకుంటే ఇక్కడ ఉండి ఓ 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఖర్చులు సమకూర్చుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. మరి వర్షాలు పడ్డప్పుడు ఎలా అన్న పరిస్థితి ఇక్కడ? మరి ఇది మొద్దులు ఇవన్నీ తడిచిపోతూ ఉంటాయి కదా, కొమ్మలు మొద్దులు ఇవన్నీ అప్పుడు ఎలాగా? ఆరిన దాకా 10 రోజులు 6 రోజులు అవుతాయి, పని అయిపోద్ది. పని అయిపోద్ది, చేసేదే. మరి ఆ పని ఆగిపోయినప్పుడు మీకు డబ్బులు ఏముండవు మామూలుగా చేసుకుంటేనే డబ్బులు, లేకపోతే లేవు. అనారోగ్య సమస్యలు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నా డబ్బులు రావు. కాలం బాగలేక వర్షాలు విపరీతంగా పడి మొద్దులు కొమ్మలు ఇవన్నీ తడిచిపోయాయి అని చెప్పేసి అంటే అప్పుడు 10 రోజులైనా 15 రోజులైనా కామ్ గా ఉండాలి. అలాంటి టయాలలో కూడా డబ్బులు రావు. మరి ఇప్పుడు చెప్పండి, 20,000 15,000 తక్కువ ఎక్కువ అలా ఇచ్చినా కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలన్నమాట. ఎంత పడుతుందన్న బొగ్గు కేజీ? బస్తా వచ్చి 10 రూపాయలు లెక్కన అమ్ముకుంటాడు. బస్తా 10 రూపాయలు లెక్కన అమ్ముకుంటాడు. బస్తా 1000 రూపాయలు అమ్ముకుంటారు. ఓకే, ఇట్లా రెస్టారెంట్లకి వీటికా లేదంటే మధ్యవర్తి ఉన్నారా? వాటర్లకి, కంపెనీలకి పోతా ఉంటాయి. బొగ్గు బాగుంటే రెస్టారెంట్లు పోతాయి. ఓకే, బంగారం పత్తికి అట్లా. సో మీకు గనిలో మొద్దులు కొమ్మలు ఇవన్నీ పేర్చడం చూపించాను, తర్వాత దాన్ని క్లోజ్ చేయడం చూపించాను, నిప్పు రాజేయడం చూపించాను కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఆల్రెడీ 4 days అయింది దీనిలో మంట పెట్టి. ఇప్పుడు ఈ రోజు 5th డే అంట. ఇప్పుడు ఈ గనిని ఓపెన్ చేస్తూ ఉన్నారు. అన్న ఇప్పుడు ఇది మీకు లోపల బొగ్గు తయారైపోయింది అని అంటే 4 రోజులు ఉంచినంత మాత్రాన అయిపోవాలని రూల్ లేదు. అంటే లోపల గాలి ఆడొచ్చు, ఆడకపోవచ్చు, బొగ్గు తయారవ్వచ్చు, తయారవ్వకపోవచ్చు. అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుంది? ఇట్లా కాలాల గురించి తెలుస్తుంది. కణాల నుంచి నిప్పు వస్తుంది కదా, దీని గురించి ఇట్లా తెలిసిపోతుంటది. ఇట్లా రాళ్ళు పెట్టేసుకొని ఇట్లా మట్టేసుకుంటాం. అవి అప్పుడప్పుడు మీరు ఆ కాణాలు ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు? ఓపెన్ చేసి వస్తుంటే చూసుకుంటున్నాను. ఇంకా 5 రోజుల తర్వాత చూసుకుంటుండాలి కాణాలు వస్తుంటాయని. వచ్చినప్పుడు ఇదిగో మట్టేసి క్లోజ్ చేసేస్తాం. మట్టేనా అన్న ఇది? మట్టి బూడిది, ఎర్రమట్టి బూడిది, బూడిద ఎర్రమట్టి 2. తర్వాత ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా. ఓకే, మరి ఇంక ఇప్పుడు 5వ రోజు అయిపోయింది, బొగ్గు కాలింది అన్నారు కదా, ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇది ఒక చల్లారినాక 4-5 రోజులు పడుతుంది. మళ్ళీ 4 రోజులు 5 రోజులు చల్లారాలంటే మొత్తం క్లోజ్ అయిపోవాలి కదా. ఓకే, అంటే ఏదైనా గానీ ఒక బొగ్గులు ఒకసారి గనిలోకి ఏర్పాటు చేసిన తర్వాత బొగ్గు తిరిగి తయారై రావటానికి మినిమం 8 రోజుల నుంచి 10 రోజులు టైం పడుతుంది. మనం పేర్చుకునే దాన్ని బట్టి ఒక గని నుంచి 40 బస్తాల నుంచి 60 బస్తాలు బాగా పేరిస్తేనేమో 60 బస్తాలు వస్తాయంట. లేదు కొంచెం ఓపిక లేక ఏదో పైన చేసుకొని మొద్దులు ఉండి లేకపోతే మాత్రం 40 బస్తాలు వస్తాయంట. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చేస్తుంది. ఏది తీస్తారు? ఇది వస్తుంది మళ్ళీ అట్నే తీసి ఉండవు, అట్నే తీసి పెట్టి ఉంటాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇది వస్తుంది. ఇది వచ్చినా ఇది క్లోజ్ చేసుకుని మళ్ళీ తర్వాత ఆడికి వెళ్తా కాలుకుంటా అట్లా వెళ్ళిపోతుంటది. కాలుకుంటుంది లోపలే చల్లారటానికి మాత్రం ఇంకో 3-4 రోజులు పట్టింది. 3-4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా పగలగొట్టేస్తారా? ఇంకా అదే ఓపెనింగ్ వాకిలి, అదే అది ఓపెన్ చేసేసి మళ్ళీ అన్ని చల్లగా పారుతోటి బయటికి లాగేస్తారు. ఇదే ఓపెనింగ్ ఇది ఓపెన్ చేసేసి రాళ్ళని పక్కన వేసుకుంటే ఇందాక అక్కడ చూపించాను కదా పేర్చుకుంటాం అట్లా అన్నమాట వాకిలి. ఓకే, మీరు చూస్తున్నారు కదా లోపల నుంచి కాలుతుంది కదా. ఇక్కడ మనము
అలకటం వలన ఈ మట్టి బూడిద కలిపేసి ఇక్కడ అలుగుతున్నారు. మనకి ప్యాడ్ అయితే అలా అలుగుతారు, అలాగా అలకటం వల్ల ఇది క్రాక్స్ వచ్చేసింది. ఈ క్రాక్స్ లో నుంచి కూడా మనకి ఆ నిప్పు రవ్వలు, పొగ ఇదంతా కూడా తెలుస్తూ ఉంటది అనమాట. సో ఇక్కడ అక్కడక్కడ చూసుకున్నా కూడా ఈ హోల్స్ వల్ల, క్రాక్స్ వల్ల వీళ్ళకి ఏంటంటే బొగ్గు తయారైపోయింది, ఇంకా లోపల మండుతుంది అని వాళ్ళకి ఇంకా అలవాటు. దాని మీద సింబాలిక్ గా అవే చెప్తూ ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, ఇవైతే బొగ్గులు తయారైపోయాయి. తయారైపోయిన తర్వాత వీటిని అమ్మకానికి బస్తాలలో ఎత్తి పెట్టారు. ఇందాక నేను చెప్పాను కదా, అన్న చెప్పాడు కదా బస్తాకి మాకు 65 రూపాయలు ఇస్తారని. ఇదే బస్తా, మళ్ళీ పెద్ద బస్తా కూడా కాదు, దీనిలోని ఇరికిచ్చేసి ఒక మీడియం సైజు బస్తా అన్నమాట. దీన్ని బయట వాళ్ళకైతే 1000 రూపాయలకి అమ్ముతారంట. ఈ బొగ్గుని మీకు గుర్తుందో లేదో, పాతకాలం రోజుల్లో పల్లపొడి లాగా వాడేవారు. డైరెక్ట్ గా బొగ్గుని తీసేసుకొని బాగా మెత్తగా దంచేసేసి బాగా పల్లపొడి లాగా వాడేవారు. టూత్ పేస్ట్లు, పల్లపొడిలు ఉండేవి కదా, వాటికన్నా కూడా అసలు బాగా వర్క్ చేసేవంట. అంత బాగా ఇది జస్ట్ మనం నలగొట్టంగానే మెత్తగా అయిపోతుంది. దాన్ని తీసుకొని డైరెక్ట్ గా పేస్ట్ లాగా పల్లపొడి లాగా రుద్దేసుకోవడమే. చాలా అంటే చాలా వైట్ గా వస్తాయి అంట. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ పల్లపొడితో రుద్దుకోవటం వలన, ఈ బొగ్గుతో తయారు చేసిన పల్లపొడితో రుద్దుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి కదా, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉండేవి కాదంట. సో దీని వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. టీత్ కూడా చాలా స్ట్రాంగ్ గా వైట్ గా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మనం వాడే ఈ అన్ఎఫిషియల్ టూత్ పేస్ట్లు, పల్లపొడులు, ఇప్పుడు పల్లపొడులు ఎవరు వాడట్లేదు అనుకోండి, వాటిల్లో కూడా ఈ బొగ్గును అనేది కొంచెం మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ డైరెక్ట్ గా ఇలాగ స్వయంగా కాల్చిన బొగ్గులతో తయారు చేసిన పల్లపొడి అయితే ఇంకా చాలా బెటర్ అని చెప్పేసి అయితే మనం చాలా సార్లు విన్నాం. మరి నేనైతే విన్నా, మీరు విన్నారా లేదు నాకు తెలియదు. చూసేసారు కదండి, మరి కష్టే ఫలి అని అనటానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా? ఒక చిన్న బొగ్గు ముక్క తయారు చేయడానికి ఎంత కష్టం ఉందో, చిన్న చితక కష్టం కాదు కదా అది. ప్రతి ఒక్క రూపాయి సంపాదించడానికి అంతే కష్టం ఉంటుందండి. మరి చూసారు కదండి, మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రాజా గారితో నేను మిస్ కన్య.